వనపర్తి పట్టణంలోని అన్ని ఏరియాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ యాంత్రాంగం దృష్టి సాగించాలి కంటెస్టెడ్ ఎమ్మెల్యే దయానంద్ ముద్రాజ్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ కాలువలు నీటి విలువలపై అశుభ్రంగా ఉండటం గ్రహించారు. విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారు. పలువురు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. రక్త పరీక్షలో మలేరియా టైఫాయిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తమవుతుంది. కొద్ది రోజులుగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది జ్వరాల బారిన పడిన వారు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం జ్వర పీడితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వరాల బారిన పడిన వారంతా శారీరక ఆర్థికంగా నష్టపోతున్నారు. దోమలతో అవస్థలు పడలేక పట్టణ వాసులు కాయిల్స్ ను లిక్విడ్లను దోమలు స్టిక్స్ ను వినియోగిస్తున్నామని వాపోతున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికార యంత్రాంగం చొరవ చూపి వనపర్తి పట్టణ వాసులను దోమల బారి నుండి కాపాడి ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి పి. దయానంద్. వనపర్తి నియోజకవర్గంలో అపరిశుభ్రతమైన వాతావరణం మనం ఈరోజు చూస్తున్నాం, చూస్తున్నాం. మన విజువల్స్లో కూడా చాలా వరకు కనబడుతుంది. ఇలాంటి వాతావరణంలో ఈరోజు ప్రస్తుతానికి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతము డెంగ్యూ, మలేరియా, చికెన్ గురియా, డయేరియా అన్నటువంటి జబ్బులతోటి ఈరోజు ప్రజలు వనపర్తి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలకు కూడా చాలా వరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ కూడా జబ్బులు తగ్గకుండా ఉన్నాయి. కనుక పారిశుద్ధ్య కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ సమస్య పైన దృష్టి సారించాలి. ఇంకోటి దోమల సమస్య కూడా ప్రధానంగా ఉందని మా దృష్టికి వచ్చింది. ఈ దోమల సమస్య పైన కూడా ఫాకింగ్ అంటే స్మోక్ ఫాకింగ్ వేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ దోమల సమస్యను కూడా అరికట్టాల్సిన అవసరం. ఈ దోమల నుంచి డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులు వస్తున్నాయి. కనుక చాలా వరకు ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది తక్షణమే స్పందించి ఇలాంటి అపరిశుభ్రతమైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లేసెస్ని కనుగొని వాటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ కమిటీ మీద ఉంది. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రజలందరిపైన ఉంటుంది. కనుక అందరూ కూడా పరిశుభ్రత పాటించండి. పరిశుభ్రత పాటిస్తున్నారని మనం ఆరోగ్యంగా ఉంటాము కనుక తెలియజేస్తాం.